ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్య శరీరధారీ కృపామృతేర్యస్తం అహం ప్రపద్యే. నమో విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థగోస్వామి నామినే శ్రీరూపానుగ సారస్వత శ్రీధర నగత సన్నిహితం త్వాం నవద్వీపధామ సేవానుష్టం దివ్య సద్గుణాన్భూషితం పతితానాం విమోచనాయ కృష్ణనామామృతప్రదాయకం వందే తం భక్తి ప్రపన్నతీర్థం శ్రీ గౌరకృష్ణ ప్రేమప్రదం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రామాయణం అంటే సంపూర్ణ రామాయణం కాదు మనం చెప్పుకునేది. చాలా మంది రామాయణం వినే ఉంటారు. ముఖ్యంగా ఆహ్, మన తెలుగు వాళ్ళకి రామాయణం అంటే చాగంటి కోటేశ్వరరావు గారే మనకి గుర్తొచ్చేది. నాకు కూడా అసలు రామాయణం కొద్దిగో గొప్పో ఏమైనా అర్థమయిందంటే ఆహ్, చాగంటి కోటేశ్వరరావు గారి వల్ల. ఆయన ఒక గొప్ప గురువు. ఆయన ఎంత బాగా చెప్పారంటే, ఏ ఏ తరాల వాళ్ళకైనా సరే, ఏ వయసు వాళ్ళకైనా సరే, చాలా సునాయాసంగా ఆ విలువల గురించి ముఖ్యంగా చాలా బాగా చెప్పారనమాట. అయితే మనం పూర్తిగా సంపూర్ణ రామాయణం అయితే చెప్పుకోము. కానీ ఆహ్, రామాయణం ద్వారా మన జీవితాన్ని, తర్వాత మన మధ్యనున్నటువంటి సంబంధాల్ని ఏ రకంగా చూడాలి? ఏ రకంగా మనం ప్రవర్తించాలి? మనకొచ్చినటువంటి సన్నివేశాల్ని లేదా కష్టాల్ని ఏ రకంగా మనం చూడాలి? ఏ దృష్టితో చూడాలి? అన్న విషయంపై కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్ని ఈ రామాయణంలోని మనం తీసుకొని దాన్నించి ఏ విలువని మనం తెలుసుకోవాలి? ఏ విలువల్ని మనం ఆచరించాలో ముఖ్యంగా ఈ సమయంలో ఉన్నప్పుడు, ఈ జనరేషన్ వారికి మనం చెప్పుకుందాం అన్నమాట. అయితే ఇది చెప్పే ముందు రామాయణం బ్రీఫ్‌గా మీకసల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటా అనేది మామూలుగా చెప్తాను. సో, రామాయణం కేవలం మనుషుల మధ్యనున్నటువంటి సంబంధాల్ని చక్కదిద్దుకోవడానికే కాదు రామాయణం. మనుషునికి, భగవంతునికి మధ్యనున్నటువంటి సంబంధాన్ని కూడా గుర్తు చేసేదే రామాయణం. రామాయణం అంటే రాముని యొక్క ప్రయాణం. రాముని యొక్క ప్రయాణంలోని ఎన్నో రకాలటువంటి పాత్రలు, ఎన్నో రకాలటువంటి సన్నివేశాలు, కష్టాలు అన్నీ వచ్చాయన్నమాట. వాటిని ఆ విషయాలన్నీ కూడా మనం సరిగా అర్థం చేసుకోగలిగితే, మన జీవితంలో కూడా అంటే అంతకన్నా కష్టాలు ఎవరికీ రావండి. అన్ని రకాలటువంటి ఆహ్, సన్నివేశాలు కూడా అందరికీ రావు. కాబట్టి మనం ఆహ్, ఈ ఈ ధోరణిలోని మనం ఈ రామాయణాన్ని మనం అర్థం చేసుకుంటే, మన జీవితాన్ని కూడా మనం చక్కబెట్టుకోవచ్చు. ఇదే ప్రయాణంతోని మనం ఆ రాముడిని చేరుకొనవచ్చు. ఆ రకంగా మనం ఈ రామాయణాన్ని మనం చూడటం రకరకాలుగా చూడొచ్చు రామాయణాన్ని. ఆహ్, భక్తి ద్వారా చూసుకున్నట్టయితే భగవంతుడిని ఎలా చేరుకోవాలని, ఆహ్, మరి వాల్మీకి రామాయణం పూర్తిగా ఏ రకంగా చూపిస్తుందంటే, ఒక మనిషి ఇక్కడ ఏ రకంగా వాడు జీవించాలి, ఏ రకంగా మసలుకోవాలి, మిగతా వాళ్ళతోని సంబంధి సంబంధికులతోని ఏ రకంగా ఉండాలి, ఆ గుణాలేంటి, ఒక మనిషికి ఉండవలసినటువంటి గుణాలేంటి, ఈ విషయాలన్నీ కూడా మన వాల్మీకి రామాయణంలో చాలా బాగా చెప్పడం జరిగిందనమాట. మనమైతే మనుషులం. ఆహ్, కానీ మానుషత్వం అనేది ఉండట్లేదు కదా! మనిషికి, మానుషత్వానికి మధ్యన చాలా గ్యాప్ పెరిగిపోతుందనమాట. అది తగ్గించుకోవాలంటే ఇదిగో మళ్ళీ, మళ్ళీ ఎన్ని సార్లైనా పర్వాలేదు. రామాయణాన్ని మాత్రం ఖచ్చితంగా మనిషి జీవితం అయినట్టయితే ఖచ్చితంగా రామాయణం చదవాల్సిందే. రామాయణం నుంచి ఆహ్, పాఠాలు నేర్చుకోవాల్సిందే అనమాట. సో, దీంతో పాటు మీరు కూడా రోజు మళ్ళీ మరొకసారి, ఒక్కసారేంటి ఎన్ని సార్లైనా పర్వాలేదు. మన తెలుగువారం కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారి
మళ్ళీ ఇంకొకసారి రోజు పొద్దున్న లేసినప్పుడు ఒక అరగంటో, సాయంకాలం ఒక అరగంటో ఖచ్చితంగా మేము వినాలి. ఆహ్, మళ్ళీ ఆహ్, మ మన ఆ రకంగానే మన మనస్సు శుద్ధి అవుతుందనమాట. సో, రామాయణం ఆహ్, చాలా తియ్యగా ఉంటది. హ్మ్. మాధుర్యంగా ఉంటది. అంతే కాకుండా రాముడు ఏ విధంగా త్యాగాలు చేశారో, ఆహ్, ఆ తర్వాత ఏ రాముడి గురించి ఎన్ని తరాలు, ఎన్ని యుగాలు గడిచిపోయినా కూడా ఆహ్, కోట్లాది ఆహ్, జీవితాలు అయిపోయినా కూడా, కోట్లాది జన్మలు అయిపోతున్నా కూడా, ఎన్ని యుగాలైనా సరే, ఎన్ని కోట్లాది యుగాలైనా, కోట్లాది మంది హృదయాల్లోని మాత్రం రాముని యొక్క అందం, రాముని యొక్క ఆహ్, జీవిత సత్యం, ఈ సత్యాలు ఇవన్నీ కూడా మన మనసులోంచి వెళ్ళలేవన్నమాట. అంత అంత గొప్ప అవతారం. రామ అవతారం అన్నమాట. అంటే ఆ భగవంతుడే ఒక మనిషిలా వచ్చి, ఒక మనిషి ఎలా జీవించాలి అన్న విషయాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. హ్మ్. సో, ఈ రకంగా రామాయణంలో ఉన్నటువంటి కొన్ని పాత్రల్ని మనం ఆహ్, తీసుకొని ఆహ్, మన రోజు వరకు జరుగుతున్నటువంటి విషయాల నుంచి మనం ఏం తెలుసుకోవాలి? అంటే చాలా విలువలుంటాయి. సత్యం గురించుంటది, అహింస గురించుంటది, ప్రేమ గురించుంటది, న్యాయం గురించుంటది, ధర్మం గురించుంటది, కరుణ, సహనం, శాంతి, స్వేచ్ఛ, ఏకత్వం అంటే యూనిటీ. మన మధ్యన యూనిటీ. ఈ అన్ని విషయాలను కూడా కేవలం రామాయణం ద్వారాయే మనం తెలుసుకోవడం జరుగుతదనమాట. ఆహ్, అంతే కాకుండా ఈ రామాయణం వినటం వల్ల ఆహ్, ఆ రామాయణం తరచూ వింటే మన మనసు మారిపోతుందనమాట. ఆ మనసు మారటం ద్వారా మనం చూసే దృష్టికోణం మారటం వల్ల ఆహ్, మనకొచ్చిన ఇబ్బందులవ్వచ్చు, మన సంబంధాల మధ్యలో ఉన్నటువంటి విషయం అవ్వచ్చు, దాని ద్వారా మన సంబంధాలు ఇంకా ఇంకా మెరుగవుతాయనమాట. మన సంబంధాలు ఇంకా ఇంకా యూనిటీతోని అంటే ఏకత్వంతో ఉంటది. సంతోషంగా ఉంటది. ఇంకా తీయదనంతో ఉంటది. ఎందుకు ఏకత్వంతో ఉండాలి? ఒక్కటే. భగవంతుని భక్తి మార్గానికి వెళ్ళటానికి, భగవంతుడిని చేరుకోవడానికి అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ రామాయణం ద్వారా మనం తెలుసుకుంటాం. సో, ఈ పాత్రల గురించి మనం మాట్లాడుకునే ముందు, ఆ పాత్రల మధ్యన జరిగినటువంటి సన్నివేశం ద్వారా తెలుసుకునే విషయం ముందు, అసలు పూర్తిగా రామాయణం ఒక్కసారి మనం ఆహ్, ఏంటా అని మీ అందరికీ తెలిసిందే. ఒకసారి మనం మళ్ళీ చెప్పుకుందాం అన్నమాట. మొదటి నుంచి ఆఖరి దాకా షార్ట్‌లోని ఏమైందని. ఎన్నో కొన్ని యుగాల కింద రావణాసురుడు ఈ విశ్వాన్నంతటిని కూడా అణచివేయటానికి ప్రయత్నం చేశాడన్నమాట. రాక్షసుడు రావణాసురుడన్నమాట. వాన్ని ఆ రాక్షసుడిని వధించడానికి ఎందుకు రాక్షసులంటే ప్రజలనందరిని కూడా ఇబ్బంది పెట్టేవాడు. అందుకోసం ఎప్పుడెప్పుడైతే య ఎవరిది ద్వారా అవ్వదో ఆహ్, అటువంటి రాక్షసుల్ని తొలగించడం, స్వయాన భగవంతుడే మళ్ళీ ఆ ధర్మాన్ని స్థాపించడం కోసము, ఆహ్, ఆ తర్వాత కొన్ని విలువల్ని మనకి ఇవ్వటం కోసము, అంతే కాకుండా మళ్ళా తిరిగి మన జీవిత కాలంలోని ఏ రకమైనటువంటి పనులు చేసి, ఆ జీవిత ఆఖరణ ఆ భగవంతుడిని చేరుకోవడం కోసం, ఏ రకంగా మనం ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పడం కోసం స్వయాన భగవంతుడే వస్తాడనమాట భక్తుల కోసం. ఎవరినైనా పంపించొచ్చు. పంపిస్తూ ఉంటారు గురువు రూపంలోని. కానీ ఒక్కొక్కసారి భగవంతుడే స్వయంగా రావాల్సి ఉండదు. మన కోసం వస్తారనమాట. సో, రాముడు అయోధ్యలోనే అవతరించారనమాట. దశరథ అనేటటువంటి ఒక రాజుకి కుమారుడి కింద. ఈ దశరథుడు కోసల అనేటటువంటి రాజ్యాన్ని పరిపాలించేవారనమాట. దశరథుడికి చాలా రాణులున్నారనమాట. ముఖ్యంగా 3 రాణులున్నారు. ఎవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్య ద్వారా రాముడు రాముడు కలిగారు వాళ్ళకి. సుమిత్ర ద్వారా లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కలిగారు. మరి కైకేయి ద్వారా భరతుడు కలిగారనమాట. అంటే ముఖ్యంగా నలుగురు అన్నదమ్ములు కలిసి చాలా చాలా సంతోషంగా
కలిసి పెరిగారనమాట. ఆ! ముఖ్యంగా రాముడికి అందరు అన్నదమ్ముల్లోని ఎక్కువ ఆహ్, కలిసి ఉన్నది ఎవరితోనంటే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడే. ఇది మనందరికీ తెలిసిందే. సో, రాముడు చాలా చిన్న వయసులోనే ఆయన యొక్క శక్తిని ప్రదర్శించడం జరిగిందనమాట. ఏ రకంగాన? ఆహ్, ఈ యొక్క ఆహ్, ఋషులు ఋషులు యజ్ఞం చేసుకుంటే వాళ్ళకి రాక్షసులను ఇబ్బంది కలిగిస్తున్నారని వాళ్ళని హతమార్చి ఈ ఋషులందరికీ కూడా భగవంతుని పట్ల చేసినటువంటి యజ్ఞాన్ని, దాన్ని కాపాడటం కోసమని రాముడు చాలా అంటే ఆహ్, యవ్వనంలో ఉన్నప్పుడే, చాలా చిన్నగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా చేశారనమాట. దీని ద్వారా విశ్వామిత్రుడు ఆహ్, యాగాన్ని కూడా కాపాడడం జరిగిందనమాట. తాటక, సుబాహు అనేటటువంటి ఇద్దరు రాక్షసుల్ని కూడా రాముడు హతమార్చడం జరిగింది. ఆ తర్వాత మరీచ గురించి కూడా మీకు తెలిసే ఉంటది. హ్మ్. ఈ రకంగా విశ్వామిత్రుడి యొక్క ఆశీర్వాదంతో రాముడు మిథిల యొక్క రాకుమారి ఎవరు? సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి అంటే ధనుస్సు ఆహ్, కా ఆర్చరీ కాంటెస్ట్ అంటే అంటే ఆ పోటీలోని అంటే శివధనుస్సుని ఆహ్, ఏమంటారు? శివ ధనుర్భంగం అంటారు. అంటే దాన్ని ఆహ్, ఆ ధనుస్సుని ఎత్తి దాన్ని మళ్ళీ ఆహ్, తాడుని మళ్ళీ కట్టడం అన్నమాట. సో, ఈ కాంటెస్ట్‌లోని ఈ పోటీలోని ఎవరు కూడా నెగ్గలేదన్నమాట. కేవలం రాముడు మాత్రమే ఆహ్, దాన్ని నెగ్గి సీతమ్మని దక్కించుకున్నారన్నమాట. మరి రాముని యొక్క మిగతా ముగ్గురు అన్నదమ్ములు కూడా ఈ సీతా తల్లి యొక్క ఆహ్, ఆహ్, చెల్లెలు అంటే కజిన్ సిస్టర్స్ కూడా అన్నమాట. వాళ్ళని వీళ్ళు భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కూడా పెళ్లి చేసుకోవడం జరిగిందన్నమాట. సో, ఈ రకంగా రాముడు ఋషుల యొక్క హృదయాల్ని గెలుచుకున్నారు. మరి ఈ మంత్రుల యొక్క హృదయాల్ని గెలుచుకున్నారు. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి హృదయాల్ని కూడా గెలుచుకున్నారనమాట. ఇది సాధారణంగా ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. సరే మంత్రుల్ని మీరు హృదయాల్ని మీరు గెలుచుకోవచ్చు. ఋషుల్ని గెలుచుకోవచ్చు. కానీ సాధారణమైనటువంటి ప్రజల యొక్క మనస్తత్వం ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటదనమాట. ఒక్కొక్క ఆలోచన తీరు. ఒకళ్ళు తక్కువగా ఆలోచిస్తారు. ఒకళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు. ఒకళ్ళు వికృతంగా కూడా ఆలోచిస్తారు. అయినా కూడా రాముడు ఎంత గొప్పవాడంటే, ఆ రాజ్యంలోని ఎంతమంది కోట్లాది మందున్నా, ఎవరికి ఏ సమస్యొచ్చినా అది నాకే వచ్చిందని బాధపడిపోతారు రాముడు. ఆ సమస్య తీర్చిన దాకా ఆయన నిద్రపోరనమాట. నిద్రపోలేరనమాట. అలాంటి రాజు ఎక్కడైనా, ఎప్పుడైనా మనం చూసామా? ఉదాహరణ కోసం మాటాడాలన్నా, నిజంగా మాటాడాలన్నా అది కేవలం రాముడు ఒక్కడే. ఇంకెవ్వరు కూడా లేరనమాట. సో, ఈ రకంగా రోజులు గడుస్తున్న కొద్దీ దశరథుడు నా తదనంతరం ఈ నేనింకా ముసలివాడినవుతున్నాను కాబట్టి, ఒక ఈ రాజ్యాన్ని ఒక మంచి కొడుక్కి ఇద్దామని అనుకుంటారు. మంచి కొడుకంటే అందరూ మంచి వాళ్ళే. కానీ దానికి ఆహ్, ఆ క్వాలిఫికేషన్ ఆ అర్హత ఎక్కువ కలిగి ఉన్నది ఎవరంటే రాముడే. దాంట్లోని ఎవ్వరికీ ఎటువంటి భేదాభిప్రాయం లేదు. డౌట్ లేదన్నమాట. అలాగ అనుకున్నప్పుడు ఏమైందంటే ఆహ్, ఆ రకంగా అనుకున్నారు కానీ, అది జరగలేదు. ఎందుకు జరగలేదు? దశరథ యొక్క ఆఖరి భార్య కైకేయి దశరథుడికి చాలా ఇష్టం. ఎందుకంటే కైకేయి అందరికంటే చాలా చాలా అందంగా ఉంటారనమాట. ఆ కైకేయి యొక్క పని ఆవిడ. ఆ! ఆయ అంటాము, పనావిడ అంటాం కదా! ఆహ్, మంతర. ఆ! మంత్ర మంత్ర ద్వారా ఆమె మనసు కలుషితమైంది. అలాగ అవ్వడం ద్వారా ఆహ్, ఆ తర్వాత మంత్ర ఆమె యొక్క వరాన్ని హ్మ్. ఎప్పుడో వాళ్ళ
భర్త ఇచ్చినటువంటి అంటే దశరథ మహారాజు ఇచ్చినటువంటి వరాన్ని ఆ సమయంలో వాడుకొని రాముని 14 సంవత్సరాలు వనవాసానికి పంపించి, భరతుడిని రాజు కింద కూర్చోబెట్టాలని ఉద్దేశించారనమాట. రాముడు అందరూ అనుకున్నట్టుగా ఆ సమయాన కోపపడలేదు. లేకపోతే అందరూ షాకయ్యారు. రాముడు మాత్రం షాక్ అవ్వలేదు. రాముడు ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటారనమాట. రాముడు మాత్రం చాలా వినయంగా, చాలా ప్రశాంతంగా ఈ విషయాన్ని స్వీకరించి ఆహ్, అడవి వనవాసానికి వెళ్ళిపోవడానికి ఆహ్, డిసైడ్ అయిపోతారనమాట. సో, ఈ రకంగా కానీ మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆహ్, చాలా బాధపడతారనమాట. అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి మంత్రులు, తర్వాత ఆహ్, జన ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా ఆహ్, ఆందోళనలో అంటే డిప్రెషన్‌లోకెళ్ళిపోతారనమాట. చాలా బాధపడుతూ ఉంటారనమాట. సీతమ్మ తల్లి అంటారనమాట. "నువ్వు వెళ్ళిపోతే కాదు, భార్య స్థానం భర్త దగ్గరే. భర్త ఎక్కడుంటే భార్య అక్కడుండాల్సిందే" అని ఏదో రకంగా రాముడిని ఒప్పించి, రాముడితో పాటు సీతమ్మ తల్లి కూడా ఆహ్, బయలుదేరటానికి మొదలైందనమాట. ఆ సమయంలోనే లక్ష్మణుడు కోపంతోని అందరితోని కూడా వివాదం పడతారనమాట. అంటే ఇదంతా కూడా ఒక సరికాదు. ఆహ్, చాలా పొలిటికల్‌గా అంటే అన్‌ఫెయిర్‌గా ఆ! రాముడిని వనవాసానికి పంపిస్తున్నారు. రాముడే అందరికి నచ్చినటువంటి రాజు ఆహ్, అని అంటారు. కానీ రాముని రాముని యొక్క మంచి మాటల ద్వారా ఆయన మళ్ళా ప్రశాంతించి లక్ష్మణుడు కూడా ర రాముడు ఎక్కడుంటాడో నేను కూడా అక్కడే ఉంటానని ఆయనతో పాటు వెళ్ళటం జరుగుతదనమాట. అంటే ఇప్పుడు రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు కూడా అయోధ్యావాసాన్ని వదిలిపెట్టి అడవికి వెళ్ళిపోతారనమాట. సో, దశరథుడు ఆ విషయాన్ని తట్టుకోలేక రాముడు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ ఎంత కాలమో అవ్వలేదనమాట. వెంటనే ఆయన శరీరాన్ని ఆయన విడిచిపెట్టి, ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఆ సమయాన భరతుడుండడు. ఆ! అయోధ్యలో ఉండరనమాట. ఇదంతా జరుగుతున్న సమయంలోని వశిష్ఠునితో కబురు పెట్టించి ఆహ్, ఆయన ఆయన్ని రప్పించడం జరుగుతదనమాట రాజ్యానికి. సో, భరతుడితో పాటు శత్రుఘ్నుడు కూడా ఉంటారనమాట. వాళ్ళిద్దరూ కూడా అయోధ్యకి తిరిగి వస్తూ ఉంటారు. అయోధ్యలో అడుగు పెట్టారో లేదో వాళ్ళకెలా అనిపించిందంటే, ఏదో దెయ్యాల కొంపలా అనిపించిందనమాట. అయోధ్య ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా వెలిగిపోతూ రోజుకు పండగలా ఉన్నట్టుగానే ఆహ్, అసల కాలాలు కూడా అంటే సీజన్స్ వాతావరణం కూడా ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం అలాంటిదంటూ ఏం లేదు. అన్ని కాలాలు చాలా ఆహ్, సంతృప్తిగా ఉండేదనమాట. ఏది కూడా అతిగా ఉండదు. కాలం కూడా ఆహ్ ఈ సీజన్స్ కూడా రాముడికి నచ్చినట్టుగా ఉండేవనమాట. ఇంక రాముడికి నచ్చినట్టుగా ఉంటే మనుషులందరికి. కానీ అలాంటి వాళ్ళకి అయోధ్యలో అడుగుపెట్టారో లేదో దెయ్యాలు తిరుగుతున్నటువంటి వీధుల్లాగా దెయ్యాలున్నటువంటి ప్రదేశంలాగా అనిపించిందనమాట ఒక్కసారిగాన. ఎందుకు ఇలాగున్నది అయోధ్య అని ముందుకి రాజ్యం లోపటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఏం చేశారో అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటారనమాట. తెలుసుకొని వాళ్ళు కూడా చాలా ఆహ్, హ్మ్. ఆందోళన చెందుతారు ఈ విషయం తెలుసుకొని. ఆ తర్వాత కైకేయి తల్లిని చీవాట్లు పెడతారు గదా! భరతుడు ఖండిస్తారనమాట. నువ్వు ఆహ్, ఈ ఆమె చేసినటువంటి పని వల్ల ఎంత ఆపదొచ్చింది. ఆహ్, ఎంత ఇబ్బంది ప్రతి ఒక్క ఆహ్, హ్మ్. జీవుడు కూడా ఇబ్బంది పడాల్సొచ్చిందన్న విషయాన్ని తెలియజేస్తారు. అప్పుడు ఆమె చాలా బాధపడతారు గూడాను. సో, ఈ విధంగా తండ్రి యొక్క ఆహ్, ఆహ్, సెరమనీ లాస్ట్ రైట్స్ అన్నీ కూడా చేసేసి అంటే చనిపోయిన తర్వాత చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసేసి భరతుడు అడవికి వెళ్తారనమాట.
రాముడిని తిరిగి మళ్ళీ తీసుకొని వచ్చి రాజ్యాన్ని అప్పజెప్పడం కోసమని. వెంటనే భరతుడు చాలా మంచిగా ఆలోచించారని భరతుడితో పాటు మంత్రులు, ఆ తర్వాత ఆహ్, పూ ఆహ్, బ్రాహ్మణులు, ఆ తర్వాత అయోధ్యలో ఉన్నటువంటి కొంతమంది జనాలు, ఆ తర్వాత సైన్యం మొత్తం కలిసి వెళ్తదనమాట. ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా కలిసి రాముడిని, లక్ష్మణ్‌ని, సీతని కలిసి ఎక్కడుంటున్నారు? అప్పుడు వాళ్ళు చిత్రకూటలో ఉంటున్నారు. చిత్రకూట అనేటటువంటి కొండ మీద ఉన్నారనమాట. ఆ! అక్కడ ఒక చిన్న గుడిసె వేసుకొని, ఆ గుడిసెలో ఉన్నారు. ఆ చిత్రకూట అనేటటువంటి కొండ మీద. ఎప్పుడైతే రాముడికి వాళ్ళ తండ్రి ప్రాణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారన్న విషయం తెలిసిందో, అప్పుడు మాత్రం ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతారనమాట. ఆయన చాలా బాధపడతారు. ఆ! ఆయన మనసు విరిగిపోద్దనమాట. మళ్ళీ ఎలాగో ఆయన రాముడికి ఒక గొప్ప లక్షణం ఉన్నదండి. ఎటువంటి పరిస్థితిలో అయినా చాలా త్వరగా రికవర్ అయ్యి, అక్కడున్న పరిస్థితిని అర్థం చేసుకొని, ఏ రకంగా మసులుకోవాలా అని మ మళ్ళీ నెక్స్ట్ ఏం జరగాలన్న విషయం మీదనే ఆయనకుంటదనమాట. సో, భరతుడిని అడుగుతారు, "ఈ రాజ్యాన్నంతటిని కూడా నువ్వే పరిపాలించాలి." అయినా కూడా భరతుడు కాలావేళ పడతారనమాట. అయినప్పటికి కూడా దాన్ని రిఫ్యూజ్ చేస్తారు రాముడు. తిరస్కరిస్తారనమాట. ఫైనల్‌గా రాముని యొక్క పాదుకల్ని భరతునికి అప్పజెప్పి, ఆ తర్వాత నేను ఈ 14 సంవత్సరాలు కూడా నువ్వే రాజ్యాన్నంతటిని కూడా బాధ్యతలనంతా కూడా నువ్వు చూసుకోవాలి. నాన్నగారికిచ్చిన మాటని నేను తప్పను. ఈ 14 సంవత్సరాలు వనవాసం అయిన తర్వాతనే నేను తిరిగి వస్తాను. అని ఎలాగో భరతునికి ఒప్పించి ఆహ్, రాముని యొక్క ఆ పాదుకలిచ్చి మీకంతా తెలిసిందే. భరతుడు ఆయన ఆహ్, ఆహ్, త్రోన్ ఆ సింహాసనం మీద కూర్చోకుండా, ఆ సింహాసనం పైన పాదుకల్ని పెట్టి ఆహ్, రాజ్యాన్నంతటిని కూడా పరిపాలిస్తారనమాట. ఆయన తల మీదే పెట్టుకొని ఏడుస్తూ భరతుడు అయోధ్యకి తిరిగి వెళ్ళిపోతారనమాట. ఇదంతా కూడా మీకు బ్రీఫ్‌గా చెప్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ మీ ఒక్కొక్క విషయాన్ని, ఆ సన్నివేశాన్ని మాత్రమే మనం మాట్లాడుకుంటాం కదా! కానీ ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్టుగా ప్రతి సన్నివేశాన్ని డీటెయిల్డ్‌గా కాకుండా ఒక చిన్నగా మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. సో, రాముడు, లక్ష్మణుడు, సీత వాళ్ళు అడవిలోనే నివసిస్తున్నారనమాట. వాళ్ళు ఆహ్, ఆధ్యాత్మిక జీవితాన్నే గడుపుతున్నారనమాట. అక్కడ అడవి చుట్టు ప్రాంతాల్లోని గొప్ప ఋషులున్నారనమాట. ఆ ఋషులతో దగ్గరికి వెళ్లి, వాళ్ళ దగ్గర నుంచి ఆహ్, వాళ్ళిచ్చినటువంటి ప్రవచనాలను వింటూ, వాళ్ళ చెప్పిన విధంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటూ, చాలా సింపుల్‌గా, చాలా సంతోషంగా ప్రకృతిలోని ఇలా జీవనాన్ని సాగిస్తున్నారనమాట. కానీ రాముడికి ఒక విషయం ఆహ్, తెలిసిందనమాట. అక్కడ రాక్షసులు దగ్గరలోనే ఒక ఒక ప్రదేశాన రాక్షసులొచ్చి ఈ ఋషుల్ని యజ్ఞాలు చేస్తున్నటువంటి ఋషుల్ని, మనుషుల్ని కూడా తినేస్తున్నారనమాట. అంటే మనుషుల్ని తింటున్నారనమాట ఈ రాక్షసులు. దానివల్ల యజ్ఞాలయి జరగట్లేదు. అంతే కాకుండా అందరూ కూడా భయంతోనే బతుకుతున్నారనమాట అక్కడ. అయితే రాజు యొక్క వా వా వాళ్ళ మనస్తత్వం ఎలాగుంటది? ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో అక్కడ వాళ్ళు రక్షణ కల్పించకుండా ఉండలేరనమాట. రాజు యొక్క తీరు ఎలాగంటే పారిపోరు. దేనికి భయం అనేదే ఉండదనమాట. ఆహ్, వాళ్ళు నిజమైనటువంటి ధీరులు. ఎవ్వ ఇలాంటి వాళ్ళని అందరిని కూడా కాపాడాలని అనుకుంటారు. వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు. వాళ్ళ కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు. కానీ ప్రజల యొక్క ఆహ్ ప్రాణం వాళ్ళకి ముఖ్యం అన్నమాట. ప్రజల యొక్క జీవితం చాలా ముఖ్యం అన్నమాట. ఈ రకంగా ఈ విషయాన్ని తెలుసుకొని ఇంకా అడవి లోతుగా వెళ్ళిపోతారన్నమాట. దక్షిణ వైపు వెళ్ళగా దండకారణ్యం వస్తదన్నమాట. ఆ దండకారణ్యంలోనే ఈ రాక్షసులందరూ నివసిస్తారు. అక్కడి నుంచే వాళ్ళు వచ్చి అందరిని కూడా ఇలా ఇబ్బంది పెట్టి వాళ్ళందరిని కూడా భుజిస్తున్నారన్నమాట. సో, అక్కడ దండకారణ్యం వైపు వెళ్తున్నప్పుడు జటాయుని కూడా కలుస్తారనమాట. జటాయు దశరథుని యొక్క గొప్ప స్నేహితుడు.
సో, మరి దండకారణ్యంలోని రక్షణ అనేది ఉండదు కాబట్టి, జటాయువు మాట ఇస్తారనమాట. మీరు ఈ రాక్షసుల సంహరణ చేస్తుండగా సీతమ్మ తల్లి ఒక్కరే ఉంటారు కాబట్టి, ఆమెను నేను రక్షించే బాధ్యత నాదే అని ఆయన ప్రామిస్ చేస్తారనమాట. ఎందుకంటే చాలా భయంకరంగా ఉంటది ఆ దండకారణ్యం. సో, అరణ్యంలో ఉన్నప్పుడు ఈ శూర్పణఖ వస్తది. తెలుసు కదా మీకు. ఈ శూర్పణఖ ఎవరు? రావణాసురుడి యొక్క చెల్లె. ఆమెకు ఆహ్, రాముడి పైన ఆహ్, ఒక ఆకర్షణ కలుగుతది. అంటే కామంతో కలిగిన ఆకర్షణ. భక్తితో కలిగినటువంటి ఆకర్షణ కాదు. కామంతో అనుభవించాలి. రాముడిని అనుభవించాలని. ఎవరు పడితే వాళ్ళని రాముడిని అనుభవించలేరు కదా! సీతమ్మ తల్లి అయ్యుండాలి. లక్ష్మీదేవి అయ్యుండాలి. అర్హత ఉండాలనమాట. ఒక రాక్షస చెల్లి రాక్షసే. రాక్షసుడు భగవంతుని అది చూసే దృష్టి చూడండి ఎలా ఉన్నాదో. ఆమెకు శరీరాన్ని ఎలా కావాలంటే మాయల ద్వారా మార్చుకోగలదనమాట. ఒక అందమైనటువంటి రూపాన్ని దాల్చి, ఆ రాముడి దగ్గరికెళ్ళి ఆమె ప్రపోజ్ చేస్తదనమాట. ఆయన తిరస్కరిస్తారు. నాకు సీత ఉన్నారు. నాకు సీతకి పెళ్లయింది. ఆమెతో మాత్రమే నేనుంటాను భర్తగా అని. అప్పుడు శూర్పణఖకి అర్థమయింది. ఆహా! రాముడికి నాకు మధ్యన అడ్డుగా ఉన్నది సీతమ్మ. కాబట్టి సీతమ్మ కాదు కదా! ఆవిడకి సీత. కాబట్టి ఆమెను తొలగించేస్తే రాముడు నా వాడయిపోతాడు. అనేసి సీతమ్మ గొంతు నులిమి ఆమెని చంపడానికి ప్రయత్నిస్తుండగా వెంటనే రాముడు, లక్ష్మణుడు కూడా ఆమెని క్షమించి ఎందుకంటే ఆమెను చంపేయొచ్చు. కానీ చంపరు. స్త్రీ కాబట్టి ఆమెకి వార్నింగ్ ఇచ్చి రాముడు చెప్తాడు లక్ష్మణుడికి. ఆమె ముక్కు మాత్రం కోసేసి పంపించేయమని. అంటే శిక్ష కిందనమాట. చాలా చాలా అవమానం పడతది. చాలా చాలా చికాకు పడతదనమాట. వెంటనే వాళ్ళ అన్నదమ్ములకి చెప్తది. ఖర, దూషణ అనేటటువంటి ఇద్దరు ఆహ్, జనస్థన అనేటటువంటి ఒక ప్రదేశంలోని ఈ ఇద్దరు రాక్షసులు ఉంటారనమాట. వాళ్ళ ఇద్దరు అన్నలనమాట. సో, వెంటనే వాళ్ళు ఏంటి సాధారణమైనటువంటి మనిషి నా చెల్లి యొక్క ముక్కుని కోసివేస్తాడా? అంటే మనుషులకి శక్తే ఉండదు కదా! రాక్షసులంత శక్తి ఉండదు. హ్మ్. ఏముండదు. హ్మ్. శారీరక శక్తి కూడా అంత ఉండదు కదా! రాక్షసులు చాలా పెద్దగా, దృఢంగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ తపస్సుతోని ఎన్నో శక్తులు కూడా వాళ్ళు సంపాదించుకుంటారు. మానవుడికి శక్తులేమి ఉండవు కదా! సో, మానవుడు ఇలా చేస్తారా? అని చెప్పి వెంటనే ఆయన యొక్క కమాండర్ కమాండర్ అంటే సేనాధిపతి త్రిశిరని పిలిపించి 14,000 రాక్షసుల్ని పిలిపిస్తారనమాట. ఈ 14,000 రాక్షసులు రాముడి దగ్గరికి వస్తుండగా లక్ష్మణుడికి చెప్తారు. ఆ సీతని దగ్గరున్నటువంటి ఒక ఆహ్, గృహకి తీసుకొని వెళ్లి ఆమెని సురక్షితంగా ఉంచు. వీళ్ళ సంగతేదో నేను చూస్తానని రాముడు ఒక్కడే ఈ 14,000 రాక్షసుల్ని కూడా సంహరించేస్తారనమాట. సంహరించిన తర్వాత ఇప్పుడు శూర్పణఖి పిచ్చయిపోతదనమాట. చూడండి ఎప్పుడైనా ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి, వాళ్ళ ప్రవర్తన పిచ్చోల్లాగే ఉంటది. మనమైనా సరే, మన కోపంగా ఉన్నప్పుడు ఎవరినైనా వీడియో తీయమన్నాం అనుకోండి, ఆ తర్వాత మనం మనమేనా అని అనిపిస్తదనమాట. ఇప్పుడు 2 శూర్పణఖకి కోపం ఎక్కువైంది, భయం కూడా ఎక్కువైందనమాట. ఈ రెండిటితోని పిచ్చి ముదిరిపోయిందనమాట శూర్పణఖకి. ఆ పిచ్చితోని పరిగెత్తి పిచ్చి వాళ్ళేంటి ఒక దారంట వెళ్లరు. అటెళ్తారు, ఇటెళ్తారు. అలాగే అడవిలోని పిచ్చిదానిలా తిరుగుతుందనమాట. తిరుగుతూ లంకకి చేరుకున్నదిప్పుడు. లంకకి చేరుకున్నాక అప్పుడు ఆమెకి తట్టిందనమాట. ఆమె మనసుకి. ఆ! నా సోదరుడు ఉన్నాడు కదా! రావణాసురుడు. రావణాసుడి కంటే శక్తివంతుడు ఎవరైనా ఉన్నాడా? అంత రాక్షసుడు లేడు కదా! అని చెప్పి రావణాసుని సహాయం తీసుకొని వాళ్ళకి బుద్ధి చెప్పుదాం అనుకుంటది. కానీ ఈ లోపటే రావణాసుడికి ఈ విషయం అంతా కూడా తెలిసిపోద్దనమాట. వాళ్ళ అన్నదమ్ముల్ని సంహరణ జరగడం, ఈ 14,000 యొక్క రాక్షసుల్ని రాముడు ఒక్కడే ఏకైకంగా ఆహ్, వాళ్ళందరిని కూడా చంపారని. వెంటనే రాముని మీద పగ తీర్చుకుందామని రావణాసుడు అనుకుంటాడు. అంతే కదా!
కారణం లేకుండానే పగ తీర్చుకుంటూ ఉంటారు. ఈ అసురులందరూ కూడాన. ఇప్పుడు అందరూ కూడా అలాగే ఉంటున్నారు కదా! కారణమే ఉండదు. కానీ పగ తీర్చుకుంటారనమాట. వాళ్ళెవరో తెలీదు. వాళ్ళు చిన్న పిల్లలవ్వచ్చు, పెద్దోళ్ళవ్వచ్చు. ఊరికే చంపేస్తూ ఉంటారు వాళ్ళని. ఈ టెర్రరిస్ట్‌లు వాళ్ళును. వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు. సాధారణమైన మనుషుల మీద పడి చంపేస్తూ ఉంటారనమాట. రావణ రావణాసుడికి గొప్ప శక్తులున్నాయండి. ఆహ్, రావణాసుడికి వరాలేంటంటే, రావణాసుడు అంత బలమైనంత మనిషి కాబట్టి, సాధారణమైన జీవి వాడినేమి తాకలేదు కదా! జీవుడు ఏమీ చేయలేడు. అంత కానీ వరమేంటి? ఏ దేవతల నుంచి, ఏ దేవుళ్ళ నుంచి, దేవతల నుంచి కూడా ఆయన ప్రాణం పోదనమాట. ఏమైనా చేసుకోండి. ఎంత గొప్ప దేవతైనా, దేవుడైనా వాళ్ళ యొక్క శక్తులు ఏవి కూడా పని చేయవు అనేటటువంటి వరం ఉందనమాట. ఆ తపశ్శక్తి ఉన్నదనమాట. మరి రాముడు దేవత కిందో, దేవుడి కిందో రాలేదు కదా! రాముడు సాధారణమైన ఒక జీవి కింద అవతరించారనమాట ఇక్కడ. సో, ఏమైతేనే రాముడే కదా! సాధారణమైనటువంటి నరుడే కదా! అనేసి ఆహ్, రాముడి దగ్గరికి వెళ్లి ఆహ్, ఆయన్ని ఇబ్బంది పెట్టడం కోసం ముందే అనుకుంటాడనమాట. ఆ భార్యని ఆహ్, కిడ్నాప్ చేసి, ఆ తర్వాత రాముడి సంగతేంటో చూద్దాం అనేసి. అంటే, ఆ తర్వాత మరీచక కూడా అడుగుతారనమాట. ఈ విషయంలోనే ఆయనకి సహాయం చేయమని. అంటే మరీష కూడా ఏ ఏ ఏ శరీరం కావాలన్నా ఆ శరీరాన్ని ఆయన ఆ రకంగా మార్చుకోగలుగుతారనమాట. అది జంతువు అవ్వచ్చు, ఏదైనా ఎటువంటి శరీరాన్నైనా ఆయన దాల్చగలరనమాట. సో, సీతమ్మ తల్లిని అపహరించడం కోసం మరీచ యొక్క సహాయాన్ని అడుగుతారనమాట. అంటే మరీచ చెప్తారు, "రాముడెవరో నీకింకా సరిగ్గా తెలియనట్టున్నది. ఆయనతో కానీ నువ్వు వివాదం పెట్టుకుంటే, ఆయన ఎవరనుకుంటున్నావు? అయోధ్య. అయోధ్య వాసులు, అయోధ్యలో ఉన్నటువంటి రాజులు సాధారణమైనటువంటి రాజులు కాదు. అది అయోధ్యను పరిపాలించేవారు సాధారణమైనటువంటి వాళ్ళు కాదు. నీ నీ యొక్క ఆలోచనని మార్చుకోకపోతే మొత్తం అంతా కూడా ధ్వంసం అయిపోతది" అని హెచ్చరిస్తారనమాట. హెచ్చరించడమే కాదు మందలిస్తారు కూడా. మందలించగానే రావణాసురుడు ఎందుకులే ఇప్పుడు అలాగైతే అని చెప్పి రావణాసురుడు లంకకి తిరిగి వెళ్ళిపోతారనమాట. ముందు బయలుదేరుతారు. రాముడి సంగతేదో చూద్దామని. మరీచ చెప్పడంతోనే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారనమాట. కా లంకకి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల శూర్పణఖ వచ్చిందే. శూర్పణఖ వచ్చి లంకకొచ్చి ఇప్పుడు ఆమె తెలివితేటలతోని ఏం చేసింది? జనస్థానంలో జరిగినటువంటి విషయం చెప్పడంతో పాటు ఎలాగో తెలుసు. ఆమె అసలా సీతమ్మ తల్లి ఎంత అందంగా ఉంటాదో, అటువంటి అందం ఎక్కడా కూడా నువ్వు చూసి ఉండవు. నిజంగా ఆ అందాన్ని అనుభవించాలంటే అది నువ్వే. నువ్వే అన్నయ్య అని రావణాసుడికి చెప్తది. ఆ వివరణలోని రావణాసుడు పూర్తిగా మైకంలోకెళ్ళిపోతారనమాట. కామంతో మైకంలోకెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి ఆహ్, ఆ కామంతో ఉన్న వాళ్ళకి ఏమవుతదంటే తర్వాత ఏం జరుగుతది? ఆ తర్వాత వాళ్ళు ఏ ఉపద్రవం వస్తది? ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తది? ఇవేవి బుర్రలోకి రావు. మందు కొట్టేవాడికి మైకంలో ఉన్నప్పుడు చాలా ఛాలెంజెస్ చేస్తూ ఉంటాడు. మొత్తం ప్రపంచం అంతా వచ్చినా కూడా, వాళ్ళందరిని కూడా ఏమైనా చేయగలను అన్నట్టుగా అనిపిస్తూ ఉంటదనమాట. కానీ సరిగ్గా 2 కాళ్ళ మీద కూడా నిల్చోలేనటువంటి పరిస్థితి. మైకం అలా చేస్తదనమాట. ఆహ్, ఇంకా భ్రమలోకి తీసుకొని వెళ్ళిపోతది. ఆ కామంతో రగిలిపోయి ఆహ్, ఆ పిచ్చితనంలోని, ఆ మైకంలోని సీతం సీతమ్మ తల్లిని ఎట్టి పరిస్థితిలో అయినా సరే అపహరించాలనేసి అనుకుంటాడనమాట రావణాసుడు. అప్పుడు మరీచ దగ్గరికెళ్తాడు మళ్ళీ. "ఇదిగో ఇంతకుముందు నీకు చెప్పాను కదా! ఆ సీతని ఏ మనం అపహరించాలి." అంటే మరీచ ఒప్పుకోపోతే, "నువ్వు ఈ విషయంలో నాకు సహాయం చేయకపోతే నువ్వు ప్రాణాలతో ఉండవు" అని అంటారనమాట. అప్పుడు మరీచ జింక రూపంలోని రాముని యొక్క కుటీరం దగ్గర ఇటు అటు గెంతులేసుకుంటూ సీతాదేవి కనపడేటట్టుగా
వెంటనే సీతమ్మ తల్లి హృదయం ఆహ్, ఆహ్, ఆ జింక పైనే ఉంటదనమాట. బంగారపు జింక. హ్మ్. సో, వెంటనే రాముడిని కోరుతదనమాట. దీన్ని మనం పెంచుకుందాం. ఈ జింక పిల్ల చాలా అందంగా ఉంది కదా! మన కుటీరం దగ్గరే పెట్టుకొని, మనం దీన్ని బాగా ఆలనా పాలనా చూసుకుందాం. తీసుకొని రండి. అంటే రాముడు దాన్ని పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు అది త్వరగా చాలా ఫాస్ట్‌గా పారిపోద్దనమాట. సో, ఎక్కడో చాలా అరణ్యంలోని చి చాలా లోపటికి తీసుకొని వెళ్ళిపోతే, అక్కడ సీతమ్మ తల్లి నుంచి చాలా చాలా దూరంగా తీసుకొని వెళ్ళిపోద్దనమాట. వెంటనే రాముడు ఆ మరీచని ఆహ్, బాణం వేస్తారనమాట. ఆ ధనుస్సుతోని. వెంటనే ఆ జింక నుంచి మారీచుడి కింద మారిపోయి ఆహ్, చనిపోయే ముందు ఆఖరి శ్వాస వదిలిపెట్టే ముందు రాముని యొక్క కంఠంతో, ఆయన యొక్క వాయిస్‌తోని లక్ష్మణ, సీత నన్ను రక్షించండి అని చెప్పి చనిపోతారనమాట. వెంటనే ఆహ్, సీతా తల్లి ఆగలేక లక్ష్మణ్‌ని వెంటనే రాముడిని ఆహ్, సహాయం చేయడానికి వెళ్ళమంటాదనమాట. లక్ష్మణుడు ఎంతైనా చెప్తారు. రా అన్నయ్యని ఎవరు కూడా ఏమి చేసే అవకాశమే లేదు. ఇదేదో మాయ. రాముడికి కూడా ముందుగా అటువంటి ఆహ్ ఆలోచనొస్తదనమాట. అందుకోసమే లక్ష్మణ్‌ని మాత్రం ఎట్టి పరిస్థితిలోని వదిలి వెళ్ళదు. కానీ సీతమ్మ తల్లి రాముని మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఏదో అపాయం జరిగిందని ఆమె మనస్తాపం వల్ల లక్ష్మణ్‌ని మాత్రం ఆహ్, ఆహ్, అనరాని మాటలు అని అంటే ఆ సమయం అలాగా ఆమె చేత అటువంటి మాటలు అనిపించిందనమాట. చాలా దారుణమైనటువంటి మాటలు అనడం వల్ల లక్ష్మణుడు తెలుసు. అనుమానంగా కూడా ఉన్నది. ఏమైనా జరుగుతాదేమో అనేసి చాలా భయంగా కూడా ఉన్నది సీతమ్మ తల్లికి. అయినా కూడా వెళ్ళవలసి వచ్చినటువంటి పరిస్థితనమాట. సో, సీతాదేవిని ఒంటరిగా వదిలిపెట్టి ఆయన రాముడి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళే సమయంలో రావణాసురుడు వచ్చి ఆహ్, ఆహ్, ఒక సాధువు కింద వచ్చి ఆమెని ఆహ్, అపహరించి తీసుకొని వెళ్ళిపోతారు. జటాయు ఇచ్చిన మాటగా ఆయన ఈ రావణాసుడితోని యుద్ధం పెట్టుకుంటారనమాట. కానీ జటాయువు చాలా హ్మ్, హ్మ్, ఓల్డ్ అయిపోయారనమాట. సో, ముసలితనంలోని స్ట్రెంత్ ఉంటే ఉండొచ్చు కానీ, ఎక్కువ సేపు దాన్ని ప్రదర్శించలేరు కదా! సో, ఆయన కొంత సమయం అయిన తర్వాత నీరసించడంతోని ఆయన 2 రెక్కల్ని రావణాసుడు ఆహ్, దాన్ని కట్ చేస్తారనమాట. చేసి సీతమ్మ తల్లిని ఆయన యొక్క విమానం మీద తీసుకొని వెళ్ళిపోతారు. జటాయు మాత్రం ఆ ప్రాణాల్ని నిలబడి పెట్టుకొని ఉంటారు. ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ కేవలం రాముడికి ఈ సందేశాన్ని ఇవ్వడం కోసమని ఆ ప్రాణాల్ని అలా పట్టుకొని ఉంటారనమాట. రామునికి వెంటనే కలిసిన వెంటనే రామునికి ఈ విషయాన్ని ఆహ్, ఆహ్, ఇలా అపహరించారన్న విషయాన్ని చెప్తారు. రాముడే స్వయంగా ఆహ్, ఈ జటాయుకి అంత్యక్రియలన్నీ కూడా చేస్తారనమాట. సో, ఇలా ఆహ్, వెతుకుతూ ఉంటుండగా రాముడు అడవి దారిలోని శబరిని కలవటం, శబరి ఏమొచ్చి ఆయనకి ఈ ఫలాన్ని ఆహ్, ఆమె ఆహ్, రాముడికి ప్రేమతోని తినిపించడము, రాముడు ఆమె యొక్క భక్తిని తీసుకొని ఆమెకి అనుగ్రహాన్ని కల్పిస్తారనమాట. ఆ ప్రేమతో ఇచ్చినటువంటి ఫలం కాబట్టి. సో, ఆ తర్వాత హనుమంతుడిని కలవటం జరుగుతది.